ఏఐసీసీ సమావేశాలు 2 రోజుల పాటు అహ్మదాబాద్ లో జరుగుతున్నాయి. మంగళ బుధవారం జరిగే ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేతలు పలు అంశాలపై చర్చించనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో జాతీయ సమస్యలు, రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసికట్టుగా జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పై కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై ఇలా చేయడం తగునా అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలానికి వ్యతిరేకమంటూ ఖర్గే విమర్శించారు. అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య సమరంలో ఏమాత్రం పాలు పంచుకోని వాళ్లు ఇప్పుడు పటేల్ వారసులమంటూ ప్రకటించుకోవడం హాస్యాస్పదమని కాంగ్రెస్ విమర్శించింది. హిందుత్వ శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. जो हमारे संविधान के प्रस्तावना में पहली ही लाइन पर जो लिखा गया है, सामाजिक, आर्थिक और राजनीतिक न्याय, इसी को लेकर कांग्रेस अध्यक्ष जी, राहुल गांधी जी और सभी सदस्यों ने बात की और कल के प्रस्ताव में ये प्रतिबिंबित होगा कि क्या कांग्रेस पार्टी की क्या एजेंडा है सामाजिक न्याय को लेकर, राजनीतिक न्याय को लेकर और आर्थिक न्याय को लेकर। इस पर विस्तार से हमारे प्रस्ताव में चर्चा होगी और कल इस पर एआईसीसी बैठक में भी लोग इस पर अपनी राय देंगे. సాయంత్రం సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి కాంగ్రెస్ నేతలు ఘన నివాళులర్పించారు. గుజరాత్ లో పుట్టిన మహనీయులెందరో కాంగ్రెస్ పేరును ప్రపంచానికి చాటారని కొనియాడారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు సబర్మతి ఆశ్రమంలో చెరాకాతో నూలు వడికారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం అస్వస్థతకు లోనయ్యారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు తెలిపారు. తన తండ్రి క్షేమంగానే ఉన్నారని, వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చిదంబరం కుమారుడు కార్తీ పి చిదంబరం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.